భువనగిరిలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. పశ్చిమ బెంగాల్కు చెందిన వ్యక్తి భువనగిరి రైల్వే స్టేషన్ ముందు అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఆ వ్యక్తిని తనిఖీ చేసి 150 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు టాస్క్ ఫోర్స్ సిఐ రాధాకిషన్ తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 7,500 రూపాయల వరకు ఉంటుందన్నారు. నిందితుని రిమాండ్కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ యాదాద్రి భువనగిరి. ఈరోజు మేము ఈ రైల్వే స్టేషన్ ముందు ఒక వెస్ట్ బెంగాల్కి చెందినటువంటి సర్వేష్ అనిమేష్ సర్కార్ అనే ఒక వ్యక్తిని ఇక్కడ అనుమానాస్పదంగా సంచరిస్తుంటే మేము అతన్ని పట్టుకుని అతని బ్యాగు ఓపెన్ చేసి తీసి చూస్తే దాంట్లో సుమారుగా 150 గ్రాముల గంజాయి ఉంది. మార్కెట్లో దాని విలువ సుమారుగా 7,500 వరకు ఉంటుంది. వెంటనే మేము మన మున్సిపల్ కమిషనర్ గారికి ఫోన్ చేసి ఇద్దరి మధ్యవర్తులను పిలిపించుకోవడం జరిగింది. ఇక్కడే దాన్ని మెజర్ చేసి దాని శాంపుల్స్ తీసి పంచనామాను రాయడం జరిగింది. ఈ కేసు పూర్తి ముద్దాయిని మేము సీజ్ చేసినటువంటి గంజాయిని మన భువనగిరి ఎక్సైజ్ స్టేషన్ నందు ఇస్తే వాళ్ళు రేపు దాన్ని రిమాండ్కి పెడతారు. ఆ తర్వాత ట్రయల్ స్టార్ట్ అవుతుందండి. ఇది ఈరోజు మన డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ వాళ్ళం ఇక్కడ మా సిబ్బంది అందరం కలిసి మేము सामने देख